అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన బోయింగ్ విమానం కూలిపోయి విమానంలో ఉన్న 241 మంది, ఆ చుట్టుపక్కల విమానం కూలిన దగ్గర అక్కడ ఇంకా 30 మంది పైన అంటున్నారు. 275 మంది వరకు లెక్కలు అందుతున్నాయని చెప్పి రిపోర్ట్స్ అందుతూ ఉన్నాయి. అధికారికంగా ఇంతమంది అని చెప్పి ఇంకా అయితే ప్రకటించలేదు. ఆ ప్రమాదానికి కారణం ఏంది అనే దాని మీద విచారణ సాగుతూ ఉందట. ప్రమాదానికి కారణం ఏంది అన్న దాని మీద విచారణ సాగుతూ ఉందట. అయితే మన దేశంలో ఎంత పెద్ద ప్రమాదం అన్నా జరగనియండి, కనీసం నైతిక బాధ్యత వహిస్తూ కీలకంగా ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా తప్పుకునే ప్రయత్నం చేయరు. ఆ పదవులను పట్టుకొని వేలాడడం కూడా ఆపరు. కనీసం విచారణ జరుగుతూ ఉంది కదా, ఆ విచారణ పారదర్శకంగా జరగనియండి. ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటి, పోనీ మనవలో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయా, విచారణ జరగనియండి అని చెప్పి ఆ విచారణ పూర్తి అయ్యేంత వరకు కూడా పక్కకు తప్పుకోరు. విచారణ పూర్తి అయ్యేంత వరకు కూడా పక్కకు తప్పుకోదు. ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన కొత్తలో అయితే కొంత నైతికత కనిపిస్తూ ఉండే నాయకుల దగ్గర, పాలకుల దగ్గర. ఇప్పుడు వాళ్ళ దగ్గర నైతికత లేదు, వాళ్ళకు మద్దతు ఇచ్చే జనానికి అంతకుమించి అవసరం లేదు. అంతమంది చనిపోయారా, మనోళ్ళు లేరు కదా, ఏం కాదు, మనోళ్ళు ఉన్నప్పుడు నెత్తిన నోరు పెట్టి కొట్టుకోవాలి. ఆడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలు కానీ చాలామంది చనిపోయిన వాళ్ళ కుటుంబాలు కూడా బహుశా వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చాలా పెయిన్ చెప్పండి, ఫైన్ చేయలేని పెయిన్ కాదనర్లేదు. కానీ మిగిలిన విషయాల్లో కూడా ఎంతమంది స్పందించుంటారో తెలియదు. ఏదైనా ఉన్నప్పుడు పాలకుల్ని ఒక కనీసం నైతికతన ఉండాలి అని చెప్పి మనం అడగాలి కదా పాలకులు. ఇంత పెద్ద ట్రాజడీ జరిగింది కానీ ఎవరు తప్పుకోలే, ఎవరిది బాధ్యత ఏమో అందరూ ఎవరి సీట్లలో వాళ్ళే ఉంటారు, విచారణ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కదా మన దేశంలో ఉన్న పాలకులకు అంతంతే. ఏ జపాన్లోనే ఇంకో దగ్గర అయితే ఎవరెవరు ఉన్నత స్థానంలో ఉన్న టక్కన రిజైన్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు విచారణ జరిగేంత వరకు అని. ఇంతకుముందు కూడా మన దేశంలో పెద్దవి జరిగినాయి. 96 నవంబర్ 12 ఢిల్లీ సమీపంలో చార్కి దాద్రిలో సౌదీ అరేబియా ఎయిర్లైన్స్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ రెండు గాల్లోనే ఢీకొట్టితే 349 మంది చనిపోయారు. కానీ ఎక్కడ కనుక ఎవరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన లేరు. అప్పుడు ఏటీసీలో లోపాలు బయటపడ్డాయి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో, అయినా కూడా ఎవరు బాధ్యత వహించలేదు. ఇప్పుడు ఇంకా 270 మంది ఇంత. ఇప్పుడు ఇది ఒకటి. ఇంకొకటి 85లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కనిష్క 85 జూన్ 23 టొరంటో నుండి లండన్, ఆ తర్వాత ముంబై వస్తూ ఉంటే ఐర్లాండ్ తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో అది బోయింగే కూలిపోయింది. 329 మంది ప్రయాణికులు చనిపోయారు. అండ్ ఆ ఢిల్లీలో చార్కి దాద్రి ఆ రెండు ఢీ కొట్టినప్పుడు కూడా 349 మంది చనిపోయారు. ఢిల్లీ దగ్గర 96లో 349 మంది చనిపోయారు. 85లో అది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోతే 329 మంది చనిపోయారు. ఎవరు కూడా అప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయలే. ఎయిర్ ఇండియా మంగళూరు 2010 మే 22 దుబాయ్ నుండి మంగళూరుకు వచ్చిన ఆ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేది రన్వే మీద దిగుతుండగా ప్రమాదవశాత్తు కూలిపోయి 166 మంది ప్రయాణికులు, 158 మంది చనిపోయారు. ఎవరు దానికి బాధ్యత వహించలే, రాజీనామా చేయలే. మళ్ళీ ఎయిర్ ఇండియానే కోజికోడ్ 2020 ఆగస్టు 7 దుబాయ్ నుండి కాలికట్ వెళ్తూ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రన్వే దాటి కూలిపోయింది. 186 మంది ప్రయాణికుల్లో 21 మంది, పైలట్, కో పైలట్ సహా అందరూ మృతి చెందారు. ఎవరో ఆ ఘటనకు బాధ్యత వహించలేదు. మళ్ళీ ఇండియన్ ఎయిర్లైన్స్ పాట్నా 2000 సంవత్సరం జూలై 17 ఢిల్లీ నుండి పాట్నాకు వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ ఇది కూలిపోయింది. 57 మంది చనిపోయారు. ఎవరో రాజీనామా చేయలేదు. ఎక్కడైనా కూడా ఒక్క దగ్గర కూడా ఎవరు రాజీనామా చేయలేదు. రైలు ప్రమాదాలు కూడా ఘోరంగా జరిగాయి. ఎవరు మన వాళ్ళలో నైతికత అనేది ఉండదు కదా, నైతిక బాధ్యత ఎక్కడ. రైలు ప్రమాదాలు 1981లో బీహార్లో ఒక రైలు ప్రమాదం జరిగితే 800 మంది చనిపోయారు. 800 మంది. ఎవ్వరూ రాజీనామా చేయలేదు అప్పుడుగా నైతిక బాధ్యత వహించి. 95లో ఫిరోజాబాద్ రైలు ప్రమాదం ఆగస్టు 20 రైలు ప్రమాదం జరిగితే 358 మంది చనిపోయారు. అప్పుడేమో ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రైల్వే మంత్రి జాఫర్ షరీఫ్ రాజీనామా చేశారు. ఒకసారి జాఫర్ షరీఫ్ అనే రైల్వే మంత్రి రాజీనామా చేశారు. ఇంకా కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఒడిశాలో మొన్ననే 2023 చూశాం కదా, 296 మంది మృతి చెందారు. ఎవ్వరూ రాజీనామా చేయలే. కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 1950లో లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. ఇప్పుడు అశ్విని కుమార్ రాజీనామా చేయాలని చెప్పి, అశ్విని వైష్ణవ్
ఎవరు పట్టించుకోలేదు. 2016లో ఇండో పాట్నా ఎక్స్ప్రెస్ ప్రమాదం, 200 మంది పైగా గాయపడ్డారు, 150 మంది పైగా చనిపోయారు. సురేష్ ప్రభు అప్పుడు రైల్వే మంత్రి ఉండే, నైతికత వహిస్తూ రాజీనామా చేస్తా అన్నారు కానీ ఇంకా ఆయన చేయలేదు. ఇక మహబూబ్ నగర్ రైలు బస్సు ప్రమాదం తెలిసిందే కదా, 2003లో రైలు బస్సు 21 మంది మృతి చెందారు, ఎవరు రాజీనామా చేయలేదు. చాలా మనోళ్ళు ఎక్కడే కనుక నైతికత అనేది ఫీల్ కూడా అవ్వరు, నైతికత అనేది పట్టించుకోరు.